విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి మేము గత 15 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో 19,600 మంది ఉన్న మేము విద్యా బోధన మానేసి ఎంఆర్సీలకు తాళాలు వేసి బయట సెంటర్లు బంద్ చేసి మా రెగ్యులేషన్ డిమాండ్ కోసం మేము పోరాటం చేయడం జరుగుతుంది. గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు మాకు మాట ఇచ్చి నిన్ను రెగ్యులర్ చేస్తాం, మా అధికారం రాగానే ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. సంవత్సరం గడుస్తున్నా ముఖ్యమంత్రికి 2 సార్లు కలిసినా, ఎమ్మెల్యేలు కలిసినా, ఎంపీలు కలిసినా, మంత్రులు కలిసినా మా సమస్యలు ఈ విధంగానే ఉన్నాయి. మరి విద్యాశాఖలో విద్యార్థులకు పాఠాలు చెప్పే గురువులను, టీచర్లను ఈ రోజు బతుకమ్మ పండుగ, వంట వార్పు, బైక్ ర్యాలీ, పోతరాజు, దండాలు ఇవన్నీ వేషాలు వేస్తూ ప్రభుత్వానికి ఒక నిరసన కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. మరి వేరే రాష్ట్రాలలో హర్యానా, ఒడిశా, పంజాబ్, సిక్కిం లాంటి రాష్ట్రాల్లో సమగ్ర శిక్ష ఉద్యమం రెగ్యులర్ చేసిరు. మరి బంగారు తెలంగాణలో ఈ రోజు కూడా మా బతుకులు మారలేవు. మరి బంగారు తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దయితుందని ఏ రోజు కన్నా మేము రెగ్యులర్ అవుతామని ఆశతో ఉన్నాం. ఈ రోజు విద్యా బంధువుల బంద్ అయినా, 10వ తరగతి పరీక్షలు దగ్గరికి వస్తున్నా, మరి అన్ని పనులు ఆగిపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం అనేది ఒక శోచనీయం. మరి ముఖ్యమంత్రి గారు ఈ నివేదిక ద్వారా ఈ రోజు మేము కామారెడ్డిలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ బైక్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మీరిచ్చినటువంటి హామీని ఏదైతే రెగ్యులర్ చేస్తామన్న మాట చెప్పారో తక్షణం రెగ్యులర్ చేయాలి. అప్పటి వరకు ఒకవేళ మీకు కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలు మీకు అడ్డం వస్తే కనుక వెంటనే పే స్కేల్ అమలు చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు రాబోయే 30 తారీఖు నాడు మీరు క్యాబినెట్ లో మరి చర్చించి సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో మరి మీరు మా సమస్యల పట్ల పరిష్కారం చేయకపోతే కనుక రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థను బంద్ చేసి విద్యార్థులతో సహా మేము రోడ్లెక్కి మా నిరసన కార్యక్రమాన్ని, మా ఆవేదనని ప్రభుత్వానికి తెలియజేసుకోవడం జరుగుతుంది. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.